నమస్కారం జ్యోతిబా టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. టీబీఎం యంత్రం వద్దకు మంత్రి, గత ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిమ్మల రామానాయుడు నిప్పులు. నేడు మహానాడు పనులకు భూమి పూజ, క్షేత్రస్థాయిలో మంత్రులు ఆనం నారాయణ పర్యవేక్షణ. బోరుగరలో రైతు రణభేరి, భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో కేటీఆర్ సభకు రంగం సిద్ధం. కాంగ్రెస్ సర్కార్కు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్, వరంగల్ విల్లు ఎక్కుపెడితే ద్రోహులకు వణుకు తప్పదు. ఇక డీటెయిల్స్ చూస్తే వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించేందుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాత్రి పూట టన్నెల్లోకి వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలించారు. టన్నెల్లో దాదాపు 19 కిలోమీటర్ల మేర ప్రయాణించి అక్కడ జరుగుతున్న లైనింగ్, బెంచింగ్ పనులను సమీక్షించారు. టన్నెల్లో 5 గ్యాంట్రీలతో కొనసాగుతున్న పనుల స్థితిని తెలుసుకున్న మంత్రి అక్కడ పనిచేస్తున్న కార్మికుల యోగక్షేమాలు కూడా అడిగి తెలుసుకున్నారు. టన్నెల్ 2లో 12వ కిలోమీటర్ వద్ద చిక్కుకుపోయిన టన్నెల్ బోరింగ్ మెషిన్ వద్దకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ గత వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. టీబీఎం తొలగించేందుకు అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అది అలాగే ఉండిపోతే టన్నెల్ నుంచి ఒక్క చుక్క నీరు కూడా బయటకు రాదన్నారు. ఇంకా 3,000 కోట్ల పనులు మిగిలి ఉండగానే వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారని, దీనివల్ల ప్రకాశం జిల్లా రైతులు మోసపోయారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు వేగవంతం చేశామని, వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగంగా సురక్షితంగా పూర్తి కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే వెలిగొండకు సంబంధించినటువంటి టన్నెల్ 2లో మనందరం కూడా ఉన్నాం. ఈ టన్నెల్ 2లో కూడా చాలా క్లిష్టమైనటువంటి వర్క్ ఇప్పుడే మనం నడుచుకుంటూ వస్తూ ఉంటే ఈ 30 మీటర్లోనే 3 చోట్ల కొలాప్స్ అయి కింద పడినటువంటి ఏదైతే రాక్స్ను కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇటువంటి ప్రమాదకరమైనటువంటి క్లిష్టమైనటువంటి పనులు నిత్యం ఈ టన్నెల్లో ఉన్నటువంటి స్థితి. మొన్ననే మన తెలంగాణలో కూడా ఇట్లానే టన్నెల్ కొలాప్స్ అయి ఏ రకంగా అయితే అక్కడ విషాదం చూసాం, మనందరం కూడా చూసాం. అటువంటి క్లిష్టమైనటువంటి పనులు కూడా జగన్మోహన్ రెడ్డి గాలి వదిలేస్తే మళ్ళీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 22 నెలల్లో మరి హెడ్ వర్క్స్ కానీ, టన్నెల్ 2కి లైనింగ్ అండ్ బెంచింగ్ పనులు కానీ, ఫీడర్ కెనాల్ అయితే మొన్ననే 460 కోట్లు పెట్టి ఆ లైనింగ్ అండ్ సిసి వాల్ నిర్మాణం కానీ ఇవన్నీ పనులు పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. ఈ పనులన్నీ ఒక ఎత్తు. ఈ టన్నెల్ 2లో ఇప్పుడు మనం చూసేటువంటి చిక్కుబడిపోయినటువంటి టన్నెల్ బోరింగ్ మెషిన్ ఒక ఎత్తు. ఎందుకంటే ఇన్ని పనులు మనం పూర్తి చేస్తున్నా ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ కనుక మనం తీయకపోతే ఒక చుక్క నీరు కూడా మరి ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం, ఈ యొక్క 19 కిలోమీటర్ల ఈ టన్నెల్ 2లో ఇది 11.8వ కిలోమీటర్ దగ్గర ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ చిక్కుకుని ఉంది. ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు. ఏదైతే మరి 175 మీటర్ల పొడవు ఉంది, ఏదో ఒక 10 మీటర్ల 5 మీటర్లు కాదు, 175 మీటర్ల లెంగ్త్ పొడవు ఉంది ఆ చివరి వరకు. ఈ 175 మీటర్ల పొడవు ఉన్నటువంటి ఈ టీబీఎం వ్యాసం మీరు చూస్తే ఇది మొత్తం 9.8 మీటర్ వ్యాసం. అంటే ఏదైతే మొత్తం సొరంగం ఏదైతే టన్నెల్ ఉందో మొత్తం ఎక్కడ కూడా ఒక 1 ఇంచ్ కూడా ఖాళీ లేకుండా అది క్లోజ్ చేస్తుంది. అంటే టన్నెల్ బోరింగ్ మెషిన్ని మనం వెలికి తీస్తేనే మనం ఈ యొక్క వెలిగొండ నుంచి నీరు ముందుకు తీసుకెళ్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ ఇట్లా చిక్కుబడిపోయి ఉంటే దీన్ని వెలికి తీయడానికి వీలు లేకుండా హైకోర్టు స్టే ఆర్డర్ దీని మీద ఇచ్చి ఉంటే కనీసం చిన్న ప్రయత్నం కూడా చేయకుండా మరి ఆ రోజు వెలిగొండ పూర్తయిపోయిందని ఇన్ని క్లిష్టమైనటువంటి పనుల్ని దగ్గర 3,000 కోట్ల రూపాయల విలువైన పనులు ఇంకా మిగిలి ఉండగానే ఆయన మరి జాతికి అంకితం అని చెప్పి ఈ యొక్క జిల్లాని కానీ ఇక్కడ రైతులు కానీ ఎంత మోసం ఎంత దగా చేశాడో ఇవాళ ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ ఇక్కడ చిక్కుకున్నటువంటి విషయాన్ని చూస్తేనే మనందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 22 నెలల్లో ఈ యొక్క 1,000 కోట్ల రూపాయల పనులు ముందుకు తీసుకెళ్లడమే కాదు, 5 సంవత్సరాల్లో పరిష్కారం కానిటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ను ఏదైతే హైకోర్టులో స్టే ఉందో చంద్రబాబు టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పసుపు పండుగకు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలంలోని ఇప్కో కిసాన్ సైజ్ ముస్తాబవుతోంది. సభ ఏర్పాట్ల పనులను మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డాక్టర్ పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27, 28, 29 తేదీల్లో నెల్లూరులో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తుందని తెలిపారు. ఇందుకోసం కోవూరు నియోజకవర్గంలో 2,200 ఎకరాల భూమి ఉన్న ఇఫ్కో కిసాన్ సెల్ స్థలాన్ని ఎంపిక చేశామన్నారు.
ఇది జాతీయ రహదారి పక్కనే ఉండడం వల్ల పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు ఉండవని పేర్కొన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఈ వేదిక వద్ద మహానాడు ఏర్పాట్లకు భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులను సమన్వయపరిచి సమిష్టి కృషితో మహానాడును విజయవంతం చేస్తామన్నారు. ఫస్ట్ చెట్లు క్లియర్ చేసి కాలమేం కాదు ఊరికి ఇది ఎత్తుంటారు సార్ అవసరానికి కంటిన్యూస్ ఉంటే లేదంటే ఇటు పక్క వెనక కూడా ఇంకోటి ఉంది సార్. 2 దగ్గర అక్కడ రమేష్ వెనక ఒకటి, ½ కిలోమీటర్లో ఇక్కడ ఇటు వరకు ఒకటి, రెండిట్లో వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు సార్. అందరికీ నమస్కారాలండి. ఈ నెల 27, 28, 29 3 రోజులు మహానాడు నెల్లూరులో జరిగే విధంగా యాక్చువల్గా గౌరవమైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంటు నిర్ణయించడం జరిగింది. దాని మీద నెల్లూరు జిల్లాలో ఉన్న మంత్రులు కానీ, ఎంపీ, శాసనసభ్యులు అందరూ యాక్చువల్గా ఎక్కడ దీన్ని పెట్టాలనే ఉద్దేశంతో 2 రోజులు స్టడీ చేయటం, అదేవిధంగా పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి టీం రావటం, వాళ్ళందరూ ఫైనల్గా వరంగల్ వేదికగా బీఆర్ఎస్ తలపెట్టిన రైతు సంగ్రామ సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఈ భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు వరంగల్ చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభకు ముందు చారిత్రక భద్రకాళి దేవాలయాన్ని సందర్శించారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న ఆయన మరి కాసేపట్లో సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. వరంగల్ మున్సిపల్ కార్యాలయం వద్ద నిన్నటి ఉద్రిక్తతల నేపథ్యంలో కేటీఆర్ పర్యటన ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
వరంగల్ నగరంలో కేటీఆర్ పర్యటన అత్యంత ఉత్సాహంగా సాగుతోంది. నేడు ఉదయం వరంగల్ చేరుకున్న కేటీఆర్ నేరుగా భద్రకాళి దేవాలయానికి వెళ్లారు. అక్కడ ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు కేటీఆర్కు ఆశీర్వచనాలు అందించారు. అమ్మవారి దర్శనం అనంతరం కేటీఆర్ నేరుగా హన్మకొండలోని రైతు సంగ్రామ సదస్సు వేదికకు బయలుదేరారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ధాన్యం కొనుగోలులో జాప్యం మరియు రుణమాఫీ అమలుపై ఈ సభ ద్వారా కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. సభ కోసం నగరం అంతటా భారీగా కటౌట్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. నిన్న ఫ్లెక్సీల తొలగింపై జరిగిన గొడవతో అప్రమత్తమైన పోలీసులు సభా ప్రాంగణం వద్ద మరియు కేటీఆర్ పర్యటించే మార్గాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేటీఆర్ రాకతో బీఆర్ఎస్ శ్రేణిలో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. వేలాదిగా తరలివస్తున్న కార్యకర్తలతో వరంగల్ వీధులు కిక్కిరిసిపోయాయి. రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జరుగుతున్న ఈ సభలో కేటీఆర్ ఎలాంటి కీలక ప్రకటన చేస్తారో అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. వరంగల్ వేదికగా జరిగిన రైతు సంగ్రామ సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో గర్జించారు. ఓరుగల్లు గడ్డకున్న చారిత్రక నేపథ్యాన్ని గుర్తు చేస్తూనే ప్రస్తుత రాజకీయ పరిణామాలపై పదునైన విమర్శలు సంధించారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి నేటి వరకు వరంగల్ చూపిన పోరాట పట్టమని కొనియాడారు. హన్మకొండలో జరిగిన భారీ బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగం ఆద్యంతం కార్యకర్తల ఉత్సాహాన్ని నింపింది. ప్రసంగం ప్రారంభంలోనే వరంగల్ మట్టి గొప్పతనాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఇది కాకతీయుల పౌరుషాల గడ్డ, కాళోజీ ఆత్మగౌరవ అడ్డ, ప్రొఫెసర్ జయశంకర్ సార్ పుట్టిన గడ్డ ఈ ఊరు
ఓరుగల్లంటూ సభను హోరెత్తించారు. ఓరుగల్లు బిడ్డలు పోరాటాలు వెల్లిక్కిపెడితే తెలంగాణ ద్రోహులకు గుండె జల్లు మనకు తప్పదని హెచ్చరించారు. ఉద్యమ సమయంలో వరంగల్ ఏ విధంగా కథం తొక్కిందో అందరికీ తెలుసని, ఇప్పుడు రైతు కష్టాల కోసం మరో పోరాటానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. గులాబీ పార్టీకి వరంగల్ ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలిచిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక్కడ ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతమవుతుందని కేసీఆర్కి గట్టి విశ్వాసం. గతంలో జరిగిన తెలంగాణ మహాగర్జనైనా, పార్టీ రజతోత్సవ సభ అయినా ఇక్కడ ఏ సభ పెట్టినా అది ప్రభంజనమే అని ఆయన స్పష్టం చేశారు. రైతుల సమస్యలను గాలి కొదిలేసి కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుని ఎండగట్టారు. ఫ్లెక్సీలు పీకేసినంత మాత్రాన ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్ బొమ్మను పీకేలేరని ఘాటుగా వ్యాఖ్యానించారు. కేటీఆర్ ప్రసంగంతో రైతు సంగ్రామ సదస్సు వేదికగా వరంగల్ రాజకీయం మరోసారి వేడెక్కింది. రానున్న రోజుల్లో రైతుల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కేటీఆర్ ఈ వేదికగా శంఖారావం పూరించారు. నిన్న ఒక్కరోజే అనేక కేంద్రాల దగ్గర ఎండకు తాళలేక నిన్న ఒక్కరోజే 8 మంది రైతులు చనిపోవడం జరిగింది. అవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేసిన హత్యలుగానే భావిస్తూ ఉన్నాం. ఈ 2.5 సంవత్సరాల్లో దరిదాపుగా 1000కి పైగా మంది రైతులు చనిపోవడం జరిగింది. వారి ఆత్మ శాంతి కోసం ఒక్క నిమిషం మా రైతన్నలందరినీ ఒక్క నిమిషం చనిపోయిన 1000 మంది పైన రైతులకు నివాళి అర్పించేందుకు ఒక్క నిమిషం వారందరూ నిలబడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జోహార్ రైతు అమరవీరులకు, జోహార్ రైతు అమరవీరులకు, జోహార్ రైతు అమరవీరులకు. కాళోజీ నారాయణరావు గారు ఒక మాట చెప్పిండు, మరిచిపోకుండా గుర్తుంచుకోవాలి, మరిచిపోకుండా గుర్తుంచుకోవాలి, కసి ఆరకుండా బుసకొట్టుచుండాలి, కాలంబు రాగానే కాటేసి తీరాలే అని కాళోజీ నారాయణరావు గారు చెప్పిన మాటతో, ఆ కాలన్న స్ఫూర్తితో రైతన్నకు జరిగిన మోసాన్ని, ద్రోహాన్ని మర్చిపోకుండా గుర్తు చేయడానికే మొత్తం రాష్ట్రంలో ఉండే ప్రతి రైతన్నకు ఈ వరంగల్ వేదికగా యాద్ చేసినందుకే ఈ సదస్సు పెట్టుకున్నాం. మీ అందరికీ తెలుసు, ఇక మేడిగడ్డ విషయంలో మీకు ఒక్క మాట మాత్రం చెప్పాలి. మొన్న మొత్తం హైకోర్టు తీర్పుతోని స్పష్టత వచ్చింది రాష్ట్ర ప్రజలకు. కాళేశ్వరం పేరు మీద ఇన్ని రోజులు చెప్పిన జూట మాటలు అవాస్తవాలను తేలిపోయింది. ఇప్పటి నుంచి ఎవడన్నా కాంగ్రెస్ వాడు 1,00,000 కోట్ల అవినీతి అని మాట్లాడితే ఎడమకాలి చెప్పు తీసుకొని కొట్టాలి, అవినీతి ఎక్కడిదిరా నా కొడక అని. హైకోర్టు తీర్పిచ్చినాక ఇంకా ఏంది నీ డ్రామా అని నిలదీయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. వాస్తవం కాదా? సర్కారు తుమ్మలు మొలిచిన కాకతీయ కాలువల్లో కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? మీ డోర్నకల్లో, మీ పాలకుర్తిలో, ఇంకా కిందికి మీ మహబాద్లో, మీ జిల్లాలలో నీళ్ళు వచ్చిన మాట, కాళేశ్వరం నీళ్ళు వచ్చిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఆ రోజు మేడిగడ్డను కూడా ఈ సన్నాసులు ఏమో చేసిండ్రు, బాంబులు పెట్టి పేల్చిండ్రు. ఇవాళ చెక్ డ్యాములు వెలుస్తున్నారు. మన హుజూరాబాద్లో మొన్ననే ఒక చెక్ డ్యామ్ పేల్చిండ్రు. ఎవడన్నా బుద్ధున్నోడు పొలాలకు రైతులకు నీళ్ళు ఇచ్చే చెక్ డ్యామ్లను పేల్చేస్తారా? ఒక గంత నీచమైన పని. బాంబులు పెట్టుడు, చెడగొట్టుడు, పేల్చుడు, ఇవి తప్ప కాళ్ళ కట్టెపెట్టుడు తప్ప వీళ్ళకు మాత్రం తెలివి లేదు. ఓరు గల్లుకు వందనం, పోరు గల్లుకు వందనం. గ్రామ గ్రామం నుంచి ఈ సంగ్రామ సదస్సుకు తరలి వచ్చిన ప్రతి రైతన్నకు నా ధన్యవాదం. ఇవాళ ఎందుకు పెట్టుకున్నాం ఈ సదస్సు? ఏ కారణం చేత ఈరోజు ఇంతమంది ఇంతటి ఎండలో ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం? సరిగ్గా ఈరోజు 6 మే 2026, సరిగ్గా ఈ రోజుతో నయవంచనకు 4 ఏళ్లు నిండింది. నయవంచనకు, మోసానికి 4 ఏళ్లు నిండింది. ఇది కాకతీయ పౌరుషాల గడ్డ, ఇది కాళోజీ ఆత్మ గౌరవ గడ్డ, జయశంకర్ సారు పుట్టిన గడ్డ ఈ ఓరుగల్లు. పోరాటాల విల్లు ఎక్కుపెడితే ఓరుగల్లు ద్రోహులకు గుండె జల్లుమంటది. అది మనం తెలంగాణ ఉద్యమంలోనే చూసిన విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. నర్సంపేట నుంచి ఇప్పుడే గౌరవనీయులు, గౌరవ పెద్దలు, రైతు మా గోపాలన్న మాట్లాడిండు. మా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు
మా సోదరుడు వారిని ఆహ్వానిస్తే ఇక్కడికి వచ్చినారు. గోపాలన్న మాట్లాడితే మీ కేరింతలు, మీ చప్పట్లు వింటే నేను మధుసూదనాచారి గారు అనుకుంటా ఉన్నాం. ఇక మనం ఎవ్వరు మాట్లాడే అవసరం లేదు. రైతుల గుండెల్లో ఉన్న మాట గోపాలన్న చెప్పిండు అని చెప్పి మేం మాట్లాడుకుంటా ఉన్న పరిస్థితి మీ అందరికీ యాదికుండాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా వరంగల్ ఎట్లా కదం దొక్కిందో మీ అందరికీ గుర్తున్నది. ఆ రోజుల్లో ఉద్యమ సమయంలో మా వినయ్ భాస్కర్ గారు పిలిస్తే నేను కూడా ఇదే హనుమకొండలో కాగడా పట్టుకొని మీతో పాటు కవాతు చేసిన. ఈ వరంగల్ వీధుల్లో తిరిగినాం. వరంగల్ జైల్లో ఆ ఉద్యమంలో భాగంగా ఇక్కడనే 2 రోజులు ఇక్కడే ఉన్నాం. ఏ పని ఇక్కడ మొదలుపెట్టినా విజయవంతమవుతుందనేది కేసీఆర్ గారి యొక్క నమ్మకం, కేసీఆర్ గారి యొక్క విశ్వాసం. అందుకే మహాగర్జన పెట్టిన రజతోత్సవ సభ మొన్న ఎల్కతుర్తిలో వరంగల్ అంటుకొని పెట్టిన వరంగల్ ఎంచుకోవడానికి కారణమే మరి మీ మీద ఉన్న విశ్వాసం. ఓట్లు పెట్టుకున్నారు, ఓట్లు దొబ్బినరు, ఓట్లకు ముందేమో బట్టెబాజ్ ముచ్చట్లు చెప్పినరు, ఇప్పుడు దోకేబాజ్ పనులు చేస్తున్నారు. ఇవాళ గల్లీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ఎవరైతే ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగిండో వాడు మాట్లాడతలేడు. పోనీ ఢిల్లీ నుంచి వచ్చినోడు ఏమైనా పత్తా ఉన్నాడా అంటే వాడు మళ్ళా గల్లనే పడతలేడు. ఢిల్లీకి వెళ్ళి వచ్చినోడు ఏమయ్యా రాహుల్ గాంధీ, నిన్ను అడుగుతా ఉన్నా, ఎక్కడ సచ్చింది నువ్వు చేసిన డిక్లరేషన్, ఎక్కడ సచ్చింది అని అడుగుతున్నా. నువ్వెక్కడ చచ్చినావు రాహుల్ గాంధీ? నువ్వు నిలబెట్టిన ముఖ్యమంత్రి, నువ్వు ఇక్కడ మాకు అప్పచెప్పిపోయిన ముఖ్యమంత్రి ఏ గాడిది పనులు దోముతున్నాడో అని అడుగుతున్నా నేను. ఎక్కడున్నాడు? రైతులు కల్లాల కాడ అవస్థల్లో ఉంటే ఇలా మక్కలు నిన్న తిరిగిన నేను జనగామల యశ్వంతాపూర్ పోయినా, పర్కాళ్ళ ఊకలు పోయినా, నర్సంపేట మార్కెట్ యార్డుకు పోయినా రైతులు కళ్ళకెళ్ళి రక్తం గారే పరిస్థితి ఉన్నది. అందుకే అంటున్నా నేను బాధతోని, ఎక్కడ చచ్చిండు రాహుల్ గాంధీ? 4 ఏళ్ళే రైతు డిక్లరేషన్ అని చెప్పి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయిపోయాయి. ఎక్కడ ఒక్కటన్నా అమలు చేసినవా అని అడుగుతున్నా. ఇంత మోసం చేయొచ్చా రైతును? ఇంత దారుణంగా వంచొచ్చా? అన్నం తినే కంచంలో ఈరోజు మన్ను పోయొచ్చా అని నేను అడుగుతున్నా. దుక్కి దున్నుకునే రైతన్నను ఇంత ఘోరంగా మోసం చేస్తారా? సిగ్గనిపిస్తలేదా కాంగ్రెస్ నాయకులారా? నానా గడ్డి తింటారా ఓట్ల కోసం? ఓరగల్లు వేదికగా అధికార ప్రతిపక్షాల మధ్య సాగుతున్న సభల పోరులో కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. బీఆర్ఎస్ నిర్వహిస్తున్న రైతు సంగ్రామ సదస్సుకు కౌంటర్ గా ప్రభుత్వం హడావిడిగా ఏర్పాటు చేసిన రైతు మేళా అబాస్ పాలైంది. భారీ హంగులతో ఏర్పాటు చేసిన ఈ మేళాకు జనం రాకపోవడంతో కుర్చీలే దర్శనమిస్తున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ సభ జనసంద్రంలా మారుతుంటే మరోవైపు ప్రభుత్వ కార్యక్రమం వెలవెలబోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వరంగల్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రైతు మేళా అటర్ ఫ్లాప్ షోగా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహిస్తున్న రైతు సంగ్రామ సదస్సుకు జన సమీకరణ జరగకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం అదే రోజున అదే నగరంలో రైతు మేళాకు శ్రీకారం చుట్టింది. వేలాది మంది రైతులు వస్తారని ఆశించి భారీగా ఏర్పాట్లు చేసిన క్షేత్రస్థాయిలో రైతులెవరూ ఈ మేళా వైపు కన్నెత్తి చూడలేదు. సభా ప్రాంగణంలోని కుర్చీలు ఖాళీగా దర్శనమివ్వడం కాంగ్రెస్ నాయకులను కలవరపెడుతోంది. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. రైతుల పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఇలాంటి మేకప్ మేళాలు పెడితే జనం రారని ఎద్దేవా చేస్తున్నారు. ప్రభుత్వం ఎంత అడ్డుకున్నా రైతులంతా కేటీఆర్ సభకే తరలివచ్చారని గులాబీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. జనం లేకపోవడంతో సభను ఎలా కొనసాగించాలో తెలియక అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు అయోమయంలో పడ్డారు. బలవంతంగా అయినా కొంతమందిని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి వరంగల్ సభల పోరులో బీఆర్ఎస్ పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది. మరి ఈ పరిణామాలపై అధికార కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. ప్రతి చేయడానికి మిషన్ వస్తున్నది, కొనడానికి ప్రభుత్వం ఉంది, 2 డబ్బులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది ఈజీ పంట కాబట్టి మనం వరికెళ్తా ఉన్నాం. మిగిలిన పంటలలో మార్కెట్ సమస్య, వానాకాలం వరి సాగుకు, యాసంగి వరి సాగుకు చాలా వ్యత్యాసం ఉండేది. కానీ ఇవాళ గత 2-3 సంవత్సరాల నుంచి వానాకాలం 60 లక్షల వరి పంట వేస్తే రేపు నీటి సమస్య, భూమి సమస్య, వాతావరణం నువ్వడిగిన గ్యారంటీని అన్నా జరగినుకోగిన తల్లి ఇచ్చులే. నువ్వడిగిన గ్యారంటీని 16 పైన పోషకాల గనిగి తల్లివిలే. తక్కువైన పోషకాలు పద్ధతిగా ఇయ్యాలే. దీన్నే సమగ్ర పోషక చౌడు బారి ఉన్న సారం కొట్టుకొని పోతలే. సూక్ష్మ ప్రతి ఒక్కరూ మీటింగ్ హాల్లోకి వెళ్ళగలరు. తెలంగాణ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్
వారిని మరియు వివిధ జిల్లాల నుంచి ఉన్నటువంటి ఏఈఓలకి వివిధ జిల్లాలో మరియు వివిధ మండలాల నుంచి విచ్చేస్తున్నటువంటి ఖర్చు అండి అది ఏఈఓలకి విజ్ఞప్తి, ఎవరు మాట్లాడుతున్నారు? మీ రైతు సోదరుని సార్ చెప్పండి అక్కడ ఇక్కడ మాట్లాడేటప్పుడు అక్కడ డిస్టర్బ్ చేయకూడదు. సారథి కళాకారులు సిద్ధంగా ఉన్నారు. తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది రైతులలో ఒక అవగాహన కల్పించి వ్యవసాయంలో వస్తున్నటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది. ముఖ్యంగా ఇవాళ అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లింగ్ నెట్వర్క్ వెనుక వైసీపీ కీలక నేతల హస్తం ఉందంటూ ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ వేదికగా జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి ఎదుగుదల వెనుక ఉన్న రాజకీయ అండదండలను ఎండగట్టారు. వైసీపీ హయాంలో స్మగ్లర్లకు రాజభోగాలు కల్పించారని ఆమె ఆరోపించారు. అమరావతి ఎన్టీఆర్ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ వైసీపీ నేతల లక్ష్యంగా పదునైన విమర్శలు సంధించారు. అంతర్జాతీయ స్థాయిలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న కొల్లం గంగిరెడ్డికి వైసీపీ నేతలు దశాబ్దాలుగా అండగా నిలుస్తున్నారని అనురాధ ఆరోపించారు. ఒక సాధారణ వ్యక్తి అంతర్జాతీయ స్మగ్లర్గా ఎదగడం వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జరిగిన అలిపిరి దాడిలో నిందితుడిగా ఉన్న గంగిరెడ్డికి వైసీపీ హయాంలో విముక్తి కల్పించే ప్రయత్నాలు జరిగాయని ఆమె గుర్తు చేశారు. స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తిని కాపాడడానికి ప్రభుత్వం యంత్రాంగాన్ని వాడుకుంటుందని విమర్శించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో శేషాచలం అడవులు స్మగ్లర్లకు అడ్డగా మారాయని, ఎర్రచందనం తరలింపు ద్వారా వచ్చిన కోట్లాది రూపాయల నిధులు వైసీపీ నాయకుల జేబుల్లోకి వెళ్లాయని ఆమె ఆరోపించారు. కూటమి ప్రభుత్వం స్మగ్లర్ల పట్ల ఉక్కుపాదం మోపుతోందని, కొల్లం గంగిరెడ్డి లాంటి వ్యక్తులకు సహకరించిన వైసీపీ నేతలు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని పంచుమర్తి అనురాధ హెచ్చరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్పై ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాలతో మారంటెత్తున్నాయి. వైసీపీ నేతలు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి. మరి అందరికీ నమస్కారం అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కిల్లర్ పార్టీ అధ్యక్షుడు, ఒక క్రిమినల్ పార్టీ అధ్యక్షుడు, ఒక గొడ్డల పార్టీ అధ్యక్షుడు, ఒక మాఫియా పార్టీ అధ్యక్షుడు, ఒక నేరస్తుడు, నేర చరిత్ర ఉన్న ఒక పొలిటీషియన్. ఇతని గురించి ప్రపంచవ్యాప్తంగా కొన్ని యూనివర్సిటీల్లో రీసెర్చ్ కేస్ స్టడీ కింద కూడా అందరూ కూడా ఇతని చరిత్ర, నేర చరిత్ర చదువుతున్నారనే విషయం అందరికీ కూడా తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ఒక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జావా డిస్కవర్ అనే ఇన్వెస్టిగేషన్ ఛానల్, ఒక ఫేమస్ ఇన్వెస్టిగేషన్ ఛానల్ ఈ రోజున ప్లానెట్ కిల్లర్స్ ది ఫారెస్ట్ డిస్ట్రాయర్ అనే పేరుతో ఒక కథనాన్ని ప్రచురించింది. కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఈ జావా డిస్కవర్ అనే ఛానల్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న ఈ ఛానల్ ఈరోజు ఈ యొక్క డాక్యుమెంటరీని నిన్న విడుదల చేయటం జరిగింది. ఎందుకు దాని గురించి చెప్పాల్సి వస్తుందంటే, ఆ డాక్యుమెంటరీలో ఉన్న నేర చరిత్ర ఉన్న మనుషులు ఎవరు అనంటే కొల్లం గంగిరెడ్డి. ఈ కొల్లం గంగిరెడ్డి ఎవరు అని చెప్పి మనం ఆలోచిస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక స్మగ్లర్, ఒక ఎర్రచందన స్మగ్లింగ్లో సిద్ధహస్తుడు, ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నమ్మకమైన అనుచరుడు, కడపలో పాలిటిక్స్ని మరి అతను ప్రభావితం చేయగలిగే సమర్థుడు. 2003లో నారా చంద్రబాబు నాయుడు గారి మీద తిరుపతిలో అలిపిరి దగ్గర క్లేమోర్ మైన్స్ దాడిలో ఇతను కూడా ఒక నిందితుడిగా ఉన్నాడు. అంతేకాకుండా వైఎస్ వివేకానందరెడ్డి హత్యకి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో భారీ అడుగుపడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. ప్రపంచ ప్రసిద్ధ ఎయిర్ కండిషనర్ల తయారీ సంస్థ
క్యారియర్ గ్లోబల్ తన మెగా తయారీ యూనిట్ను ఏపీలో ఏర్పాటు చేస్తోంది. తిరుపతి జిల్లా శ్రీ సిటీలో నేడు మంత్రి నారా లోకేష్ ఈ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో కేవలం 8 నెలల్లోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం విశేషం. శ్రీ సిటీ పారిశ్రామిక వాడలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమం ఏపీ పారిశ్రామిక ప్రగతికి మైలురాయిగా నిలిచింది. క్యారియర్ గ్లోబల్ సంస్థ సుమారు 1000 కోట్ల పెట్టుబడితో ఈ అత్యాధునిక ఏసీ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా సుమారు 3000 మంది యువతకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ క్యారియర్ సంస్థ మొదటిసారి సందర్శించిన నాటి నుంచి నేడు శంకుస్థాపన చేసే వరకు కేవలం 8 నెలల సమయం మాత్రమే పట్టిందని వెల్లడించారు. ఇది తమ ప్రభుత్వ వేగవంతమైన నిర్ణయాలకు పారదర్శకతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్త పరిశ్రమతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద ఏసీ తయారీ హబ్గా మారుతుందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని గ్లోబల్ కంపెనీలను ఏపీకి తీసుకురావడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. 39 ఎకరాల విస్తీర్ణంలో రానున్న ఈ ప్లాంట్ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ పద్ధతులను అనుసరించనుంది. ఇక్కడ నుంచి దేశీయ మార్కెట్తో పాటు ఇతర దేశాలు కూడా ఏసీలను ఎగుమతి చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్, మంత్రి లోకేష్ చొరవతో ఏపీ మళ్లీ పెట్టుబడుల గమ్యస్థానంగా మారుతోందనడానికి క్యారియర్ ఎంట్రీ ఒక ఉదాహరణ. శ్రీ సిటీలో పారిశ్రామిక కళ సంతరించుకోవడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. On stage, but before that we have a segment where he has a walkthrough of the plan for the plant itself. We're going to be witnessing those very visuals here on stage. For all of our guests who are in the event space, if we may kindly request you to switch your phones to silent mode as we begin. This is but before we officially do that, we have an interesting walkthrough that the Honourable Minister will be taking. We have our global leadership team welcoming the Honourable Minister to this wonderful momentous occasion. Ladies and gentlemen, when we hear Carrier, of course in India it is a long-standing association, and today that very association goes a little further with yet another wonderful feather from the government of Andhra Pradesh. Shri Nara Lokesh Garu is doing a walkthrough with our global leadership team.